ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు. మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 11వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 11వ వచనాన్ని మనం 2వ భాగం చదువుకుందాం. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలేను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలేను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతిదినం ధ్యానం చేస్తున్నటువంటివి వాగ్దానాలు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాడు, తొట్టిల్లకుండా కాపాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యము ఈ ఉదయ కాలము దేవునిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన తోడుగా ఉంటాడు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తామంటే, ఏదైనా అవసరత వచ్చినప్పుడు లోకం వైపు చూస్తాం, మనుషుల వైపు అనగా స్నేహితుల వైపు, బంధువుల వైపు చూస్తూ ఉంటాం. అటువంటి వారు ఏం చేస్తారంటే, అవసరత వచ్చినప్పుడు వాళ్ళు చేతులెత్తి చూపెట్టేస్తారు. ఐఎమ్ హెల్ప్లెస్, నీకు సహాయం చేయలేను, నాకు అవసరత ఉన్నది. దేవునికి వందనాలు. కాబట్టి నీవెవరి వైపు చూచి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఉదయకాలం ఆలోచన చేద్దాం ప్రియులారా. అందుకే 118వ కీర్తన 8-9 వచనాల్లో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మనుష్యులను నమ్ముకొనుట కంటే, చెప్పండి, అవును, థ్యాంక్ యూ, యెహోవాను ఆశ్రయించడం మేలు. 2వ మాట, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంటే అధికారులను నమ్ముకొనుట కంటే నీవు యెహోవా దేవుని నీవు ఆశ్రయించుట మేలు.
నీవెవరిని ఆశ్రయించినప్పటికీ కూడా నీకు మేలు కలిగేది లేదు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 11వ కీర్తన, చూచుచున్నాము నీ వైపు అనే కీర్తన పాడతాం. 121వ సంకీర్తనలో భక్తుడు దావీదు గారు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చూసారా, చక్కటి మాటలు, ఎప్పటెప్పటికీ మరువనటువంటి మాటలు. నీవు నిరాశ్రయుడవై ఉన్నావా? నిరాశలో ఉన్నావా? నీ ఒంటరిగా ఉన్నావా? ఒంటరి పోరాటాన్ని నీవు చేస్తూ ఉన్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు దేవునిని ఆశ్రయించు. 46వ సంకీర్తనలో దైవ వాగ్దానం అంటుంది, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గం. కొంతమంది బంధుమిత్రులు సుఖ సంతోషాల్లో వస్తారు, కానీ కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకుండే పనులు వాళ్ళకుంటాయని వాళ్ళు మరుగు చేయబడతారు, మనకు తెలిసింది. కానీ మన దేవుడు ఎప్పుడట, ఆయన ఎప్పుడు ఆశ్రయముగా ఉంటాడు? ఆపత్కాలమున నమ్మదగిన సహాయకుడు. నువ్వే పరిస్థితుల్లో ఒంటరిగా విడవబడిన ప్రియులారా, ఏ పరిస్థితుల్లో విడవబడిన, నీవు నమ్మిన దేవుడు నిన్ను ఒంటరిగా విడిచే దేవుడు కాదు. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ఎవరిని మనం ఆశ్రయిందాం? మన తండ్రి అయిన దేవుని ఆశ్రయిందాం. అలాగనే ఇక్కడ 2వ సంకీర్తన 12వ వచనములో, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునిని ఆశ్రయించేవారు ధన్యులు. ఆయన కాదు అనడు, లేదు అనడు. ఎప్పుడు ఏ పరిస్థితులైనా నీవు ఆయన పిలిస్తే పలికే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, నీకు జవాబిచ్చే దేవుడు, నీ చేపట్టి నడిపించే దేవుడు. 5వ సంకీర్తన 11వ వచనములో, నిన్ను ఆశ్రయించే వారందరూ, ఆయన ఆశ్రయిస్తే, లోకాన్ని ఆశ్రయిస్తే ఏముంటుందో మనం చెప్పలేం, కానీ యెహోవాను ఆశ్రయించిన వారు సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, మనకు వచ్చే ప్రతి అవసరతలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఆశ్రయిందాం. ఇట్ ఈజ్ మై విట్నెస్. మోకాళ్ళు ఉన్నదాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. దేవా, నీవే నా ఆశ్రయము. 405వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో, దేవుడే నాకు ఆశ్రయము. ప్రియమైన వారలారా, ఆయన ఆశ్రయిస్తున్నావా? సిగ్గుపరిచే దేవుడు కాదు, నిన్ను విడిచే దేవుడు కాదు, నీతో ఉండే దేవుడు. 9వ సంకీర్తన 10వ వచనములో, యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు. నీవు నిజంగా యథార్థంగా ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడం, నీవు నేను విడిచిపెట్టేస్తామేమో అవసరం తీరిన తర్వాత, ఏమండి? కానీ నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు నిన్ను విడిచిపెట్టాడు, నీకు తోడుగా ఉంటాడు. 31వ సంకీర్తన 19వ వచనములో, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, అవునండి, ఎంతో గొప్పది. ఆ మేలు మన జీవితాల్లో ఎన్నటికీ అది మన యొద్ద నుండి పోయేది కాదు, ఎప్పుడు ఆయన నువ్వు ఆశ్రయించగలిగితే. అందుకని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనములో అంటాడు, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు.
36వ కీర్తన 7వ వచనములో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎక్కడండి? నరులమైన మనము, మానవులము ఆయన రెక్కల నీడను ఆశ్రయము కోరుకోవాలి. అందుకే 91వ కీర్తన, మహోన్నతుని చోటున నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయన రెక్కల చాటున, రెక్కల నీడను, ఆశ్రయాన్ని కోరుకోవాలి. మనకు ఏ కీడు ఆపద వచ్చినా ఆయన ఆదరిస్తాడు, వాటి నుండి ఆయన తప్పిస్తాడు. ప్రియులారా, చివరిగా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనములో, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. ఆయనను ఆశ్రయించే వారికి ఆయనే కేడం. అపవాది వేసే ఏ అగ్ని బాణాలు నీకు రాకుండా ఆయన నీకు నాకు ఈ ఉదయకాలపు ఆరాధనలో కేడముగా ఉండే దేవుడు. కాబట్టి మన దేవుని సన్నిధికి వద్దాం. ఏ పరిస్థితుల్లో అయినా ఆయన్ను ఆశ్రయిద్దాం. ఆయన ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవే మా ఆశ్రయమయ్యున్న దేవుడు. ప్రభు, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశ్రయముగా ఉండి ఆదరించి బలపరచు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నైనా జాయము కలుగుచ్చి, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు తోడుగా ఉండండి. సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చి, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగుచ్చే. ప్రభు, నీ రక్షణలో మమ్మల్ని కొనసాగటానికి కృప చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.